హస్బెండ్ పెడుతున్న టార్చర్ ని తట్టుకోలేక తన కొడుకుని తీసుకుని పారిపోయిన హీరోయిన్ కి యూజ్ అండ్ త్రోలా వాడుకుని వదిలేసిన గర్ల్ ఫ్రెండ్ వల్ల అప్పుల పాలే డిప్రెషన్ లో సస్తున్న హీరోకి మధ్య జరిగే లవ్ స్టోరీనే ఈ సైక్ సిద్ధార్థ మూవీ. చంద్రముఖిలో ఒక డైలాగ్ ఉంటది కదా, భోజనం మితంగా తింటే ఔషధం, అమితంగా తింటే విషం అని. అలానే క్రేజీగా ఏమైనా చేయాలనుకున్నప్పుడు కూడా ఆ క్రేజీనెస్ వల్ల ఇరిటేషన్ రాకుండా ఉండడం కోసం ఎక్కడో ఒక దగ్గర ఒక లైన్ గీసుకోకపోతే ఆ ఇరిటేషన్ ని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ విషయంలో కూడా ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు వీడియో గేమ్ మాదిరి సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఫాంట్స్ తో పేర్లు రావడం, అండ్ ఎస్పెషల్లీ బ్లూ ఎల్లో కలిస్తే గ్రీన్ వస్తుంది అనే సాంగ్ విని అరే ఈ పాట ఏదో భలే ఉందే అన్న ఫీలింగ్ తో ఒక పాజిటివ్ నోట్ లోనే నేను ఈ మూవీని చూడడం మొదలెట్టా. బట్ ఎప్పుడైతే హీరో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి సో కాల్డ్ సైక్ వేషాలు వేయడం మొదలెట్టాడో ఇక అక్కడి నుంచి ఈ మూవీ అన్బేరబుల్ గా మారిపోవడం స్టార్ట్ అయింది. ఆ అరుపులేంటో, ఆ కేకలేంటో, ఊరుకూరుకునే హీరో ఎందుకు బట్టలు ఇప్పేసి చెడ్డీతో తిరుగుతున్నాడో, అయిన దానికి కాని దానికి ఎందుకు అంత హడావుడి చేస్తున్నారో అర్థం కాక చాలాసార్లు ఇక దీన్ని తట్టుకోవడం మన వల్ల కాదు, థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోదాంరా బాబు అని అనిపించిన. అలా వెళ్ళిపోవడానికి మనసు ఒప్పుకోక ఎట్లాగోలా ఓపిగ్గా కూర్చొని ఫస్ట్ హాఫ్ అయిపోయి ఇంటర్వెల్ కార్డు పడేసరికి అమ్మయ్యా అని కాసేపు ఊపిరి పీల్చుకున్నాక సెకండ్ హాఫ్ మొదలైంది. సెకండ్ హాఫ్ లో కూడా అక్కడక్కడ కొన్ని సైక్ ప్రోమాక్స్ సీన్లు తగిలినప్పటికీ ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా ఉందనిపించింది. ఆ ఫస్ట్ హాఫ్ ని కూడా సెకండ్ హాఫ్ మాదిరిగా తీసుంటే సినిమా సూపర్ గా ఉందనే ఫీలింగ్ రాకపోయినా అట్లీస్ట్ బానే ఉందిరా, ఒకసారి చూడొచ్చు ఈ మూవీని అనే ఫీలింగ్ వచ్చిండేది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ చేసిన డ్యామేజ్ దెబ్బకి ఆ ఫస్ట్ సాంగ్ తప్ప వేరే సాంగ్స్ ఏవి నా మైండ్ లో రిజిస్టర్ కాలేదు. ఓవరాల్ గా నందు పెర్ఫార్మెన్స్ బాగున్నా కూడా ఫస్ట్ హాఫ్ లో హీరో అండ్ హిస్ ఫ్రెండ్ క్యారెక్టర్ వల్ల వచ్చిన ఇరిటేషన్ కారణంగా వాళ్ళ మీద నాకు అంత పాజిటివ్ ఇంప్రెషన్ ఏం కలగలేదు. యామిని భాస్కర్ గారి రోల్ అండ్ ఆమె పెర్ఫార్మెన్స్ బాగుండడం వల్ల కొంచెం సేవ్ అయ్యా గానీ ఆమె కూడా సైక్ అని ఎగురుంటే మాత్రం నేను కూడా సైకోగాడిని అయిపోయేవాడినేమో. ఇక ఫైనల్ గా నేను ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తానంటే అంజీ మూవీ క్లైమాక్స్ లో ఆబ్స్టికల్స్ అన్ని దాటుకుంటూ పోతే ఫైనల్ గా ఆత్మలింగాభిషేకం అయినట్లు ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ని చూసి తట్టుకోగలిగితే ఓకేష్ గా ఉండే సెకండ్ హాఫ్ మీకు కాస్త ఉపశమనం ఇవ్వచ్చు. బట్ దెబ్బ తగిలించుకొని మరీ ఆయింట్మెంట్ రాసుకొని హాయిని పొందమని ఎవరు సజెస్ట్ చేయరు కాబట్టి నేను కూడా ఈ మూవీని రికమెండ్ చేయను. గానీ ఒకవేళ మీకు ఈ మూవీ పట్ల ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండి సింపుల్ అండ్ ప్రేటబుల్ స్టోరీ అయినా పర్వాలేదు, టేకింగ్ కొంచెం వెరైటీగా ఉంటే చాలు అని మీరు అనుకుంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. టాటా బాయ్.